పోడు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించినటువంటి మా చరిత్ర, మా సంస్కృతి, అడవిలో ఉన్నటువంటి అడవి మూలికలు కానీ, ఆ తేనె కానీ, ఆ వెదురు కానీ తీసుకొచ్చుకొని అందులో చేసుకున్నటువంటి ఆ బ్రతుకు జీవనంతో బతికేటువంటి మాకు ఇవాళ బయటికి తీసుకొచ్చి కొత్త మామిడిపల్లి పరిధిలో గల దమ్మన్నపేట, మామూలగూడెం, అలాగే మాకులపేట గ్రామ పరిధిలో గల కోయపోషగూడెం కానీ, అంటే ఈ గ్రామాలలో పోడు వ్యవసాయం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కొత్త మామిడిపల్లి పరిధిలోని దమ్మన్నపేట గూడానికి సంబంధించినటువంటి ఆదివాసీ నాయకపోడు కులస్తు ఇక్కడ తెగవారు మేము పోడు వ్యవసాయం దాదాపుగా ఏదైతే గవర్నమెంటు 2004-05 కటాఫ్ చేసిందో ఆ 2004-05 కంటూ ముందు నుంచి కూడా ఇక్కడ ఒక దాదాపు 2 తరాలు దాటిపోయినాయి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా కనుమరిగిపోయినారు. ఆకలి పోరాటాలే చేస్తున్నాము, భూమి కోసం మేము చేసే పోరాటం అంత ఇంత కాదు, మా బ్రతుకు జీవనం బాగుపడాలంటే మేము ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. గిరిజనులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే అది పోయిన ప్రభుత్వంలో జరిగినా ఎప్పుడు జరిగినా అది జరిగే ఉన్నది. కాబట్టి మేము ఇక్కడ 2004-03 ఆ 2002 సంవత్సరం ప్రాంతం నుంచే చేస్తున్నాం. కాబట్టి మాకు ఇక్కడ ప్రస్తుతానికి మేము సాగు చేసుకోవడానికి భూమికి హక్కు పత్రాలు కావాలి అని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మేము వాస్తవానికి 2003 నుంచి పోడు భూమి సాగులు ఉన్నాం సార్. వాస్తవానికి పోడు భూమి సాగులు ఉన్నప్పుడు ఆ సార్లు ఏమంటారు డిమాండ్ ప్రకారం అప్పుడే 2003లో కల్టివేషన్లో మీరు అలాగనే కొనసాగుతూ ఉంటే ఇప్పటివరకు మీకు పట్టాలు వచ్చుండు కదా అని డిమాండ్ చేస్తారు సార్. అట్లా అన్న తర్వాత మేమేమన్నాం కదా సార్, అది ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఏమన్నది కదా, అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాలు ఉన్న ప్రతి గిరిజనునికి కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తామని ఒక మాట అన్నారు సార్. ఆ విషయంలో మేము వెనక అడిగేసినాం అన్నట్లు. వెనక అడిగేసి అదే ప్రభుత్వం ఇస్తా అన్నది కదా, ఇస్తా అన్నప్పుడు మనం ఎందుకు కొట్టుకోవడం, ప్రభుత్వం వచ్చి సర్వే చేసి మనకి ఇస్తుందిగా అని మేము అట్లా అనుకుంటూ వెనక అట్లనే వెళ్ళిపోవడం ఇళ్ళనే సాగు చేసుకుంటా ఇదే ఇంట్లో చిన్నగా ఒక మొక్కలు ఎత్తు రావడంతో ఆ సారు అటవీ శాఖ అధికారులు వచ్చి అది మొక్కలు పీకేసి మమ్మల్ని అక్కడనే మళ్ళీ మొబ్బపెట్టాడు పంపించడం. సార్ మేము 2003-2002 నుంచి సాగులు ఉన్నప్పటికీ అప్పుడు 2000 మందితో కొట్టిర్రు ఇదంతా, ఇది మొత్తం ఇక్కడిది ఈ ప్రాంతం కొట్టినప్పుడు అప్పుడు మా తాతలు అప్పుడు అట్లుండే. మీ అంటే అప్పుడు చిన్నవాళ్ళం కదా సార్, అప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు ఆ ప్రాంతాలు ఉన్నోళ్ళకే ఉండాలంటే ఇప్పుడు ఉన్నోళ్ళమే రేపు బతుకమన్నది మనకే నమ్మకం లేనప్పుడు మా తాతల తండ్రుల నుంచి వెళ్ళి పేపర్లు కావాలి, అవి కావాలి, 2000 సాగులు ఉన్నది, 2003 ఉన్నది, అది కావాలని మమ్మల్ని 2003 నుంచి వెళ్ళి కొంత బెదిరించుకుంటూ సాగనంపిరు. 2003, 2004, 2000 కూడా మా ఊళ్ళో 4-5కి కేసులు కూడా అయినాయి పోడు భూముల గురించి. అయినప్పటికి కూడా వాళ్ళకు కూడా అప్పుడు పనికి పోతేనే పనికి పోకపోతే తిండి దొరకకపోవడంతో ఇక ఇది అట్లనే ఇటు అచ్చుడట్లా బెదిరించుడుకు మేము వేరే వాళ్ళకు పనికి పోవుడుకు ఎక్కువ శాతం సాగులో చేయలేకపోయినాం. మా పంట వీకిరు, మీరు మీటింగ్ అన్నప్పుడు మీటింగ్ చేయలేవు సార్, చేయనప్పుడు వాళ్ళు పంట వీకినప్పుడు మాకు కోపం వచ్చింది. మేము దొబ్బుడు చేసినాం, కొట్టలే, దొబ్బినాం కానీ మేము వాళ్ళని కొట్టినా. మా గుడి అట్లనే ఉండాలి, మా ఇత్తనం అట్నే ఉండాలి. ఉండకపోయిందనుకో మా ఆదివాసి బిడ్డల పౌరుషం ఏందో చూపెడతాం. ఇది ఆదివాసీలు ఉండేటువంటి గూడాలు చూస్తున్నాం మనం. వర్షం వస్తే చాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా రక్తహీనతతోటి కూడా ఆదివాసీ మహిళలు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. గర్భం దాల్చిందంటే చాలు బిడ్డ పుట్టేంత వరకు కూడా దేవుని పైన భారం వేసి బతుకుతూ ఉంటారు. సరైన రోడ్డు సదుపాయాలు లేక, సరైన వైద్యం అందక, ఇలాగ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికీ ఆదివాసీ గూడాల్లో మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. పొంగి పొడుతున్న వాగులు వంకలతో వర్షాకాలం వచ్చిందంటే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వాలు ఆదివాసీ గూడాల్లో అభివృద్ధి చేస్తాం, రోడ్లు వేస్తాం, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తాం, విద్యుత్ దీపాలు వెలిగిస్తాం అని చెప్తున్నప్పటికీ కూడా గ్రామీణ స్థాయిలో అటవీని నమ్ముకున్నటువంటి అడవి బిడ్డల్లో మాత్రం ఇప్పటికీ చాలా చోట్ల ఇలాంటి సమస్యలే ఉంటున్నాయి. చట్టాల పేరు మీద, జీవోల పేరు మీద అడవికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఆదివాసీలు కేవలం అడవిని నమ్ముకునే బతుకుతారు, చెట్టునే పూజిస్తారు, అడవి జంతువులనే వాళ్ళు దేవతలుగా భావించి పూజించుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి అడవి బిడ్డలను ప్రభుత్వాలు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయి, అడవికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అడవిలో తప్ప వీళ్ళు ఎక్కడ బతకడానికి కూడా ఈ ఆధునిక ప్రపంచంలో వాళ్ళకు ఎలాంటి అవగాహన కూడా ఉండదు. అలాంటి మహిళలు ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు. వాళ్ళు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తూ ఉంటున్నారు, వాళ్ళ పోడు సమస్య గురించి ఏం చెప్పదలుచుకున్నారు,
వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వాల నుంచి వాళ్ళు ఏం వేడుకుంటున్నారు అన్న విషయాలను తెలుసుకుందాం. చెప్పమ్మా, ముఖ్యంగా మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? మేము ఆదివాసీ నాయకపోడు బిడ్డలం సార్. మేము ఊర్లో ఉన్నంత వరకు అయితే మాకైతే ఎలాంటి సదుపాయాలు లేవు. మేము చదువుకుంటే మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, మాకు జాబులు ఇస్తామన్నారు, అన్ని ఇస్తామన్నారు. కానీ మాకు ఎలాంటి సదుపాయాలు లేవు. మాకు గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళకి రక్తహీనత వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మాకు అన్ని హాస్పిటల్కి వెళ్తే అవి చేస్తాము, మంచిగా చూసుకుంటారు, అవి చేస్తాము, వెహికల్స్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి అంటారు. కానీ మాకు ఒక నెలకు ఒక వారానికి తీసుకుపోయేది ఒక నెలకు తీసుకెళ్తారు. అట్లా మేము ఎంత చెప్పినా మాకు ఇట్లా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని మేము అడిగితే మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, తర్వాత అంటూ నెల రోజుల తర్వాత మమ్మల్ని తీసుకెళ్తారు. మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది సార్. వాటర్ ప్రాబ్లం మేము మా సర్పంచ్కి, మా సెక్రటరీ సార్కి అందరికీ ఇంతకు ముందు కూడా చెప్పినాం సార్, ఇప్పుడు కూడా చెప్తున్నాం. చెప్పితే మాకు ఒకటే బోర్ ఉంది, మాకు ఒకటే బోర్ ఉంది సార్. అప్పుడు మేము బోర్ ఉన్నప్పుడు అంతకుముందు మాకు అది షోలర్ వేసిరు సార్. అది పాడైపోవడం వల్ల మాకు వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది సార్. అక్కడ మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు మాకు పోడు భూముల కోసం మేము ఇక్కడికి వచ్చినందు ద్వారా మేము ఇక్కడ ఉండడం వల్ల మా పిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అయినా కానీ ఇక మాకు గిదే బతుకు అవుతుంది, మా కొడుకులకు ఇదే బతుకు, మళ్ళీ మా కొడుకులకు పుట్టిన కడుపులోళ్ళకు ఇదే బతుకు అని మేము ఇప్పుడు సలపట్టినాం. ఇక మా ప్రాణాలు ఉండని పోనీ అనే మేము ఇట్లా ఈడ పోరాడుతున్నాం సార్. మేము పోరాడి నుంచి 2004, 2003, 2005 మాకు సర్వ కష్టాలు వచ్చే మేము ఈడ పోరాడుతున్నాం సార్. మా పిల్లలు అందరూ ఇట్లా పచ్చి పిట్టలు తిరిగి ఏడ్చినా అని వీటికి ఎత్తుకొచ్చుకొని ఉంటున్నాం. ఇది ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి ప్రధానటువంటి సమస్యలు. ముఖ్యంగా చాలా చోట్ల పోడు రైతుల సమస్యలు అయితే ఆదివాసీ గూడాల్లో మనకు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, ఓ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే మేము సాగు చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. 2003 లోపే మేము వ్యవసాయం మా వారసులు, మా గతంలో ఉన్న మా కుటుంబ సభ్యులు చేసుకున్నప్పటికీ కూడా తమకు నీ పేరు లేదు కదా అని చెప్పేసి కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మరి కొంతమంది మహిళా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోడు చేసుకొని అడవిని నమ్ముకొని మేము అయితే వ్యవసాయం చేసుకుంటున్నామో మా అడవికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, మా పంటలను నాశనం చేస్తున్నారు. ఓ పక్క రాజకీయ నాయకులు ఎలక్షన్ల టైంలో వచ్చి పోడు వ్యవసాయం చేసుకోవాలని చెప్తున్నప్పటికీ కింది స్థాయిలో అధికారులు మాత్రం చేసుకున్నటువంటి పంటలను నాశనం చేస్తూ ఉన్నారు. మేము వేసుకున్నటువంటి గుడిసెలను పీకేస్తున్నారు, మా పైన అక్రమ కేసులు పనిచేస్తున్నారు, అడవి నుంచి దూరం వెళ్ళిపోవాలని చెప్తున్నారు అన్నటువంటి వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ దినోత్సవం రోజు ఆదివాసీలు కోరుకున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉండడానికి నివాసం ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా చేసుకోవడానికి, బతకడానికి వ్యవసాయ పొలాలను పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఆదివాసీ గూడాల్లో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటున్నాయో, రహదారులే కావచ్చు, వైద్యమే కావచ్చు, విద్య కావచ్చు, ఆ మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని ప్రభుత్వాలను వాళ్ళు దయనీయంగా వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ప్రభుత్వాలు ఆదివాసీ గూడాల్లో ఆదివాసీ దినోత్సవం రోజు జెండాలు ఎగరేయడం, ఆదివాసీల గురించి గొప్పగా మాటలే కాదు చేతుల్లో కూడా చూపెట్టాలని అయితే ఆదివాసులు దీనంగా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఆదివాసీ నోటైనా సరే పోడు భూముల సమస్యనే కనిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించాలని అయితే వీళ్ళు ముఖ్యమంత్రులకైతే వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదివాసీ గూడాల నుండి.